हेलो जाना और एक 10 मिनट में रैली शुरू करते हैं। पूरे साथ में बैनर पीछे हो। पूरे साथ है बैनर पीछे हो जाओ भाई, पूरे साथ है बैनर पीछे हो जाओ। बैनर पीछे से चल के आ जाओ। इमामा मुफ्तिया मौलाना पूरे आगे रहना। बाकी రక్షించండి రక్షించండి భారత రాజ్యాంగాన్ని రక్షించండి. వక్ఫుని రాజకీయం చేయకండి 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 వక్ఫుని రాజకీయం చేయకండి చేయకండి. రక్షించండి రక్షించండి రక్షించండి. భారత రాజ్యాంగాన్ని రక్షించండి. రాజకీయం చేయకండి చేయకండి. చేయొద్దు చేయొద్దు చేయొద్దు. వక్ఫుని రాజకీయం చేయొద్దు 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 చేయొద్దు. రక్షించండి రక్షించండి. వక్ఫుని రక్షించండి రక్షించండి. భారత రాజ్యాంగాన్ని రక్షించండి. अगर देखो हम गाजी कहलाते हैं, हम अपने दीन की खातिर तूफान से लड़ जाते हैं। हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम. రక్షించండి చేయొద్దు చేయొద్దు. వక్ఫుని రాజకీయం హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం వల్ల చట్టాలు कोई तार की कोई तार की వక్ఫ్ సవరణ చట్టాన్ని చేయాలి రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. పై చేసిన నల్ల చట్టాన్ని రద్దు చేయాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి. రక్షించండి. భారత రాజ్యాంగాన్ని వర్ధిల్లాలి హిందూ ముస్లింల ఐక్యత. వర్ధిల్లాలి. వక్ఫ్ బోర్డుని రాజకీయం చెయ్యొద్దు చేయొద్దు. వక్ఫ్ బోర్డుని రాజకీయం చెయ్యొద్దు. ముస్లింల ఐక్యత. వర్ధిల్లాలి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి. రద్దు చేయాలి రద్దు చేయాలి. రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ చట్టాన్ని आ जाओ भाई. हल्का आ जाओ भाई. కాపాడదాం కాపాడదాం. చెయ్యొద్దు చెయ్యొద్దు.
बात कर रखा है वक्फ चट्ट के बारे में। हम मुफ्ती అరే ఇబ్రాహిం నీ అమ్మాయి ఎవరు సచ్చిండు అంటే ఇప్పటిదాకా దాతలు దానం ఇచ్చిన వాళ్ళు వాటిని పర్యవేక్షణలో ఉండేది. అట్లా కాకుండా మసీదులు, చర్చిలు, వాళ్ళ మసీదులు, మదర్సాల దాంట్లో దాని పర్యవేక్షణలో ఉండేది సార్. ఇప్పుడు అది చట్టం చేసి దాన్ని ప్రభుత్వం కిందకి తీసుకుంటున్నారు. దీంట్లో ముఖ్యంగా మనం అభ్యంతరాలు తెలియజేసేది ఏంటంటే నాన్ ముస్లింలకి ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో దాంట్లో సభ్యత్వం కల్పించడం ప్రథమమైంది సార్. తర్వాత వక్ఫ్ సవరణ చట్టంలో చాలా అన్యాయాలు జరుగుతుంది. ఏదైతే ఉందో వక్ఫ్ సవరణ బిల్లు 2025 చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయవలసిందిగా మీ ద్వారా కలెక్టర్ కి మరియు కేంద్ర కార్యాలయం ఓన్లీ ముస్లింసే ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ అంతే కదా. ప్లస్ ఆ చట్టాన్ని రద్దు చేయమని ప్లస్ ఆ చట్టంలో కొన్ని సవరణలు ఉన్నాయి సార్. ఆ సవరణలో ఆస్తులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. గతంలో కొన్ని మా ముస్లిం సమాజానికి తెలియక వాళ్ళు అంత పట్టించుకోక వాటికి సరైన ఆధారాలు సేకరించడంలో చాలా విఫలమయ్యారు. ఇది వాస్తవం, మా కాడున్న తప్పే అది. కాకపోతే ఆ తప్పును అడ్డం పెట్టుకొని వక్ఫ్ ఆస్తులు కొట్టేయాలని కొంతమంది కుట్ర పన్ని ఈ చట్టాన్ని చేయించారని మాకు అనుమానంగా ఉంది సార్. దయచేసి వక్ఫ్ ఆస్తుల్ని కాపాడటంలో మేము ఎట్లయితే పోరాడుతున్నాం మీరు కూడా మా తరపున నిలబడి మా యొక్క గొంతుకై ముస్లిం సోదరులందరూ కూడా ఈ వక్ఫ్ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిమాండ్స్ రైజ్ చేస్తూ మాకు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీరు చెప్పినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా, మీ డిమాండ్స్ అన్నీ కూడా, మీ రిక్వెస్ట్ అన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి మేము మా తరపు నుంచి పంపించడం జరుగుతుంది. ఈరోజే ఈ మెమరాండంని మీ యొక్క రిక్వెస్ట్ అంతా కూడా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేము మీ వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కానీ వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటిస్తూ వాటిని రక్షించడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. बिल के खिलाफ जो है हम लोग एक पीसफुल और जो है एक सुकून के साथ जो है एक रैली किए रहे। आज रैली करने का मकसद ये है कि जो वक्फ पर जो है जो काला कानून जो तैयार किया गया पार्लियामेंट के अंदर और राज्यसभा के अंदर इसको पास किया गया, ये जो है अपने अल्लाह ताला के जो है हक है वक्फ, और अल्लाह के हक के अंदर ये लोग जो हुकूमत हिंद नहीं इसमें मुदाखलत करे, ये अल्लाह को भी राजी नहीं है और अल्लाह के नबी को राजी नहीं, उनके मानने वाले मुसलमानों को भी ये अमल राजी नहीं है। ये यहाँ के अल्लाह के कानून के भी खिलाफ है, यहाँ जो राज्यांगम है इस राज्यांगम जो है आर्टिकल के भी खिलाफ है। लिहाजा हमारा यही डिमांड है कि हम यहाँ की हुकूमत से भी और हुकूमत हिंदुस्तान की हुकूमत से भी ये गुजारिश करते हैं कि आप जो है मुसलमानों के मसले में मजाक मत बनाइए। अल्लाह का जो कानून है वक्फ अल्लाह की मिल्कियत है, जैसा पहले ऐसा जो है इसका जो है वक्फ का जो कानून था ऐसे ही रहने दीजिए। इसके अंदर गैर मुस्लिमों को दाखिल करके इसको अंदर जो है नया एक फितना पैदा करने की कोशिश की जा रही। हम गुजारिश करते हैं ऐसे फितने से हुकूमत हिंद भी यहाँ की हुकूमत भी उसको बचाकर हमारे मुसलमानों के इस सूबे में हो या पूरे मुल्क के अंदर हो जो भी वक्फ की मिल्कियतें हैं उसकी हिफाजत करना इस हुकूमत की जिम्मेदारी है। और हम यही डिमांड करते हैं कि हुकूमत हमारी बात को सुनकर और इस पर जो है दिल पर जो है लेकर जो है हमारे जो इस मसाइल को हल करेगी। हम जो हुकूमत हिंद से यही चाहते हैं। और जो है ये वक्फ जो है वक्फ का जो काला कानून लाया गया है ये कानून जो है
यहाँ के राज्यांग भी बिल्कुल खिलाफ है। और जो है आप इस मुल्क में राज्यों की हिफाजत कीजिए, आइन की हिफाजत कीजिए। हमारे आइन में ही जो है पूरा हिंदुस्तान की जो खूबसूरती है। आज बाबा साहब अम्बेडकर ने जो राज्यांगम जो आइन बनाए, ये तमाम लोगों के लिए, यहाँ सब हिंदू मुस्लिम सिख ईसाई सब के लिए बराबरी का हक देता है। ऐसे जो है सबको एक तरफ देखकर जो है एक अलग इंसाफ देकर मुसलमानों को अलग इंसाफ करेंगे तो ये यहाँ के राज्यांग के खिलाफ है, आइन के खिलाफ है। हम नहीं चाहते हैं हमारे वक्फ के अंदर मुदाखिलत हो, हमारे वक्फ के अंदर ऐसे नए कानून लाया जाए। हमारे वक्फ पे जो है इस हुकूमत दी और हुकूमत हिंदी पूरी हिफाजत करने की हम उम्मीद करते हैं। జాయింట్ మాచర్ల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ముస్లింల ఐక్యత కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన ముస్లిం సోదరులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు వక్ఫ్ బిల్ పైన ఏదైతే చట్టం తెచ్చారో దానిపైన ముస్లిం సోదరులకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి। ప్రతి ఒక్కరి హృదయం కలిసివేసింది। కాబట్టి మీరు మా ఆస్తులపైన మాకున్న హక్కులపైన మీరెవరు మీ ఇష్టారాజ్యంగా చేయకూడదని చెప్పి మా ముస్లిం సోదరులు ప్రజాస్వామ్య హక్కుల వాళ్ళు అందరూ కలిసి ఈరోజు శాంతియుత ర్యాలీని వేలాది మందితో చేయడం జరిగింది। ఈ వక్ఫ్ బోర్డు తాలూకు ఏదైతే చట్టాన్ని తెచ్చారో దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము। ముస్లింలు మాత్రమే ఆస్తులను అనుభవించేందుకు కానీ దానిలో బోర్డులో మెంబర్స్గా ఉండాలని ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం। 2025 వక్ఫ్ సవరణ చట్టం బిల్లు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ముస్లిం లా బోర్డు కమిటీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మాచల పట్టణంలో భారీ ర్యాలీ చేయడం జరిగింది। ముఖ్యంగా బిల్లులో ఉండే కొన్ని అనుమానాలు కాదు, అవి అసలు మార్చటం కాదు, చేర్చటం కాదు, అది పూర్తిగా రద్దు చేయాలి। వక్ఫ్ ఆస్తులు ఏమున్నా కానీ అల్లా ఆస్తులు అల్లాకే చెందుతాయి। వాటి మీద వేరే వాళ్ళ పెత్తనాలు చేయటం, వేరే వాళ్ళకి అధికారాలు ఇవ్వటం కరెక్ట్ కాదు। ఈ చట్టం రద్దయ్యేంత వరకు మా ముస్లిం సమాజం పోరాడుతూనే ఉంటది, పోరాటాలు చేస్తూనే ఉంటది। ఈ చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేసుకుంటాము, రద్దు చేసుకునే సత్తా కూడా మాకుంది। ధన్యవాదాలు। ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వక్ఫ్ బోర్డు బిల్లులో అనేకమైన తప్పుడు చట్టాలను చేర్చి, వక్ఫ్ బోర్డు బిల్లు అంటే ముస్లింలే ఉంటారు ఆ బోర్డులో, టీటీసీ బోర్డులో ఎలాగైతే హిందువులు ఉంటారో వక్ఫ్ బోర్డుల బిల్లులో కూడా ముస్లింలు ఉంటారు। అలాంటి వాటిల్లో ఆ బిల్లులు హిందువుల్ని కూడా చేర్చి వాళ్ళని చట్టాలు చేయాలని చూస్తున్నారు। ఇది చాలా అన్యాయం। ముస్లింలకు ఉన్న ఆ ఆస్తులు మసీదులు కానీ, ఖబరస్థాన్లు కానీ, దర్గాలు కానీ ప్రతి ఆస్తి కూడా వక్ఫ్ బోర్డులో ఆల్రెడీ ఉన్నాయి। ఈ చట్టం చేసి ఇవి మీరు రిజిస్ట్రేషన్ కాగితాలు ఉంటేనే ఇవి మీవి, లేకపోతే గవర్నమెంట్వి అని చెప్పి చాలా అన్యాయంగా ఈ చట్టాన్ని చేశారు। కానీ దీన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం। ఎందుకంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా దేశంలో సామరస్యంగా భాయ్ అని బతుకుతున్న మమ్మల్ని కొన్ని పార్టీలు విడదీసి విభజించి పాలించాలని చూస్తున్నాయి। ఇది చాలా అమానుషకం। ఎందుకంటే దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయటం భారతదేశంలో ఎక్కువైపోతుంది। మేమందరూ కూడా ఒకే తల్లి పిల్లలాగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు జీవిస్తున్నారు। అందరికీ దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు। ఎవరు రామ్ అనొచ్చు, రహీం అనొచ్చు, ఇంకోలా అనొచ్చు, కానీ ఆ పేర్లు పెట్టి మమ్మల్ని విభజించేసి దీన్ని పాలించడం చాలా అమానుషం। మా పరంగా మేము రిక్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్కి ఒకటే, ఈ చట్టాన్ని రద్దు చేయండి, ముస్లింల హక్కుల్ని కూడా కాపాడండి। ఎందుకంటే హిందువులు కానీ, క్రైస్తవులు కానీ ఎక్కడ కూడా మేమందరూ కూడా అన్నదమ్ములుగా జీవిస్తుంటే ఈ గవర్నమెంటే మమ్మల్ని వ్యతిరేకిస్తూ మమ్మల్ని విభజింపజేస్తుంది। ఈ దేశాన్ని ముక్క చెక్కాలు చేయాలని చూస్తుందో లేదా మనుషుల్ని విడదీయాలని చూస్తుందో మాకు అర్థం కావట్లేదు। ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ముస్లిం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం।